మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. గురుగారు నమస్కారం. నమస్కారం తల్లి. ఇప్పుడు వినాయక చవితి అనగానే పెద్ద ఎత్తున విగ్రహాలు తయారు చేసేసి వీధికి ఒక వినాయకుడిని పెట్టేసేసి హంగామా చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే సినిమాలు అప్పుడు ముందుగా ఏవి రిలీజ్ అవుతాయో ఆ హీరోల నమూనాతో విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? ఇలా చేయడం వల్ల పాపాలు ఏమైనా అంటుకుంటాయా? ముందుగా మీరు ఏదైతే అడిగారో ఇలాంటి వైపరీత్యాలు రావటానికి గల కారణం సృష్టి వినాశనం అవటానికి. ఎందుకనంటే మనం నాశనం అయ్యేటువంటి సమయం ఆసన్నం అవుతున్నప్పుడు భగవంతునితోటి ఆటలాడుకుంటూ ఉంటాం. చిన్నపిల్లలకు బొమ్మలు ఇచ్చి ఆటలాడుకున్న తర్వాత అది కొద్ది రోజులకు పాడైపోతుంది, దాన్ని ఇంకా చూడరు. అలాగే భగవంతుని యొక్క బొమ్మలను చేసి మనం ఆడుకుంటున్నటువంటి సమయంలో మనం కూడా చిన్నపిల్లలు అయినప్పుడు దాని యొక్క సమయం ఆసనమై పక్కకు పోయినప్పుడు వినాశనమే. అంటే భగవంతునికి మనం గుర్తించేటువంటి స్థితిగతులకు మనం చేరుకోలేము. కాబట్టి ఇలాంటి వాళ్ళని మేము కొన్ని పదాలు మాట్లాడకూడదు. ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. దీనికి పర్యవసానం ఎందుకు జరుగుతుంది, అది నిజమేనా, దీన్ని ఎలా నిర్మూలించవచ్చు అని మనం మాట్లాడుకున్నట్టయితే చాలా సందర్భాలలో ఒకప్పుడు వినాయక చతుర్థి జరుగుతుందని అంటే మనమే చెరువు గట్టుల దగ్గరికి వెళ్ళి పొలాల దగ్గరికి వెళ్ళి మట్టి తెచ్చుకొని అంటే ఏ చెక్కలు లేకుండా బంకమట్టి తెచ్చుకొని వినాయకుని సృష్టించుకొని చక్కగా 9 రోజులు కూడా గణపతి నవరాత్రులు చేసి నిమజ్జనం చేసేవాళ్ళు. కాలక్రమేణా రోజులు మారే కొద్ది ఏమైందంటే రకరకాలుగా పోటీల కోసం, వరల్డ్ రికార్డుల కోసం, గిన్నీస్ రికార్డుల కోసం రకరకాల కుయోక్తులతోటి 1 అడుగు 2 అడుగులు 50 అడుగులు 100 అడుగులు ఎవరు అడిగారు మిమ్మల్ని అన్ని అడుగులు చేయమని? దేనికోసం చేస్తున్నారు? జనాలకి ఏం సందేశం ఇద్దామని? కొంతమంది ఏమో పర్యావరణం కోసం మాట్లాడతారు, కొంతమంది ఏమో ఉత్సవాలు బాగా జరగాలి, ఇన్ని అడుగులు ఎత్తుండాలని చెప్పి మాట్లాడతారు. కొంతమంది వచ్చేటప్పటికి కొన్ని సినిమాలు ఉదాహరణగా తీసుకొని ఆ సినిమాలు ఎలా చూపించారు, ఇక్కడ మనం ఎలా చేయాలని అంటారు. కొంతమంది రకరకాల అభిమానంతో వాళ్ళ యొక్క రూపాలతోటి భగవంతుని చిత్రీకరిస్తుంటారు. ఇదంతా అవగాహన రాహిత్యం తల్లి. అందుకని మేము ఎప్పుడు చెబుతుంటాం తల్లి, ప్రతి పుణ్యక్షేత్రాల్లోనూ కూడా ధర్మ సందేహాలు, ధర్మ విధానాలతో కూడుకున్నటువంటి ఎంతో ధర్మ ప్రయాణం చేసేటువంటి వాళ్ళని అక్కడ వారి యొక్క ప్రవచనాలు కానీ విధానాలు కానీ తెలియచేయాలి. కొన్ని ధర్మ సూత్రాలు తెలియచేయాలి. ఊళ్ళల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో కూడా అప్పుడప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్వామీజీలను కానీ పీఠాధిపతులను కానీ మఠాధిపతులను కానీ ఆహ్వానించి ఎన్నో రకాలైనటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఉండాలి. ఈ రోజు మీరు నన్ను అడిగినటువంటి ఈ ధర్మ సందేహం నేను చెప్పడం వల్ల దేశంలో మార్పు రాదు. ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలేస్తారు. మరి ఎక్కడో మారుమూర గ్రామాల నుంచి అన్ని చోట్ల ఈ ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. మరి ఎందుకు అపశృతులు జరుగుతున్నాయి? ఎందుకు నిమజ్జనానికి వెళ్ళినప్పుడు మరణిస్తున్నారు? ఎందుకు వెళ్ళినప్పుడు ఈ వాహనాలు బోల్తా పడిపోవడం, లేకపోతే ఎవరైనా మరణించడం, ఆ చక్రాల కింద పడిపోవడం, ఆ రథయాత్రలో మరణించడం ఎందుకు జరుగుతాయి? కర్మానుసారం అనుభవించాలి అని ఉంటుంది. అందుకని దైవంతో ఎప్పుడు కూడా చెలగాటాలు ఆడొద్దు అని చెబుతుంటాం. మీరు గమనించండి, గ్రామాల్లోకి పోతే ఒక దేవాలయంలో అక్కడ అయ్యవారు లేరనుకోండి, ఆ దేవాలయం ఎలా ఉంటుంది? ఆ ఊరిలో కూడా ఒక బోధకుడు లేకపోతే, ఒక ధర్మ సూత్రాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసేటువంటి ఒక ధర్మకార్యం చేసేటువంటి వాడు కానీ లేకపోతే ధర్మం కుంటిపడిపోతుంది. అందుకని వినాయకుడు స్వామి వారిని ఎలా ఆరాధించాలి, ఎలా తీసుకోవాలి, ఎలా తీర్చిదిద్దాలి అనేటువంటిది ఒక ధర్మ బోధన. అలాంటి ధర్మ బోధనలో కాలుష్య నివారణ కోసం మనం తెలుసుకున్నటువంటిది పార్థివ లింగాలు అన్ని కూడా పార్థివంతో మనం అన్ని కూడా శుభ్రపరచుకుని ఆ విధంగానే చేసుకుని మనం ఆరాధించాలని చెప్పేసి పురాతన కాలం నుంచి కూడా మనకున్నది, పూర్వకాలం నుంచి కూడా. అది ఇప్పుడు మనం కొత్త కొత్త పుంతలు తొక్కుతున్నాం రకరకాలుగా. ఇదంతా దేని వల్ల అంటే అవగాహన. అలాగని సినిమా రంగం వాళ్ళు దీని మీద అవగాహన కల్పించరు, అలాగని మఠపీఠాల ఆశ్రమాల్లోనూ అవగాహన కల్పించడం లేదు. అలాగని సమాజంలో సోషల్గా మనం మాట్లాడుకున్నప్పుడు ఆ ఉత్సవాలు జరిగేటప్పుడు ఎక్కడా కూడా విరివిరిగా సమావేశాలు పెట్టి సభలు పెట్టి ఇలా చెయ్యాలి అని చెప్పి ఒక హుక్కును జారీ చేయడం లేదు ప్రభుత్వం. కాబట్టి ఇందులో ప్రభుత్వం తప్పిదాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనోభావాలు దెబ్బతింటాయని ఒక ఉద్దేశంతో ఎవరు ఎలాగైనా చేసుకోవచ్చు అని పర్మిషన్లు కూడా పెడుతున్నారు. ఇవన్నీ స్వలాభం కోసం, స్వయుక్తుల కోసం మనకు తెలిసి తెలియక చేస్తున్నటువంటి పొరపాటు. వీటిని మేము ఎంత గొంతెత్తి అరిచినా కానీ ఎవరికి వినపడవు తల్లి. అందుకని మీరు అడిగినటువంటి దానికి మా సమాధానం ఏమిటనంటే ఎంతో బాధతో కూడుకున్నటువంటి సమాధానం ఇది. ఎప్పుడూ కూడా భగవంతుడిని శాస్త్రబద్ధంగా ఏ విధంగా అయితే మనం చెయ్యాలని అనుకుంటున్నామో ఆ విధంగా ఆ ప్రామాణికాలతోటే చెయ్యాలి తప్ప మనకి ఇష్టానుసారంగా చేస్తే భవిష్యత్తు
కాలము కాలగర్భంలో గడిచిపోతుంది. అందుకని భవిష్యత్తుకు మనం మార్గదర్శకంగా ఉండాలంటే మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి దాన్ని గౌరవించి తీరాల్సిందే. దానిని మనం పక్కకు పెట్టి మనకు నచ్చినటువంటి విధంగా మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి పుణ్యక్షేత్రాలలో ఉత్సవాలు చేసినప్పుడు, జాతరలు జరిగినప్పుడు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఇది శాపం కాదు, ఇది నిజం, ఇది వాస్తవం. అందుకని ఎప్పుడూ కూడా ఉత్సవాలు చేసిన, జాతరలు చేసిన శాస్త్రబద్ధంగా ఏమైతే ఉన్నాయో అవినే నిర్వర్తించాలి. అందుకని మీరు అడుగుతున్నటువంటి గణపతి నవరాత్రులలో ఎక్కువ అని రకరకాలుగా అవతారాలు ఎన్ని చేసినా గానీ మట్టితో చేసినటువంటి వినాయకుడిని ఇంత బొమ్మగా చేసుకుని చేసినా చాలు. నువ్వు 1000 అడుగులు చేసినా అదే పూజ, 1 అడుగులో చేసినా అదే పూజ. కావలసిందల్లా మనసులో ఉన్నటువంటి నిబద్ధత మాత్రమే. నిబద్ధత లేకుండా నువ్వు ఎన్ని అడుగులు పెట్టినా, ఎన్ని సౌండ్ సిస్టములు పెట్టినా, ఎన్ని చేసినా వృధా. మీకు ఇంకోటి చూడండి, సిగ్గుచేటు మనం మాట్లాడుకోవాలి అంటే గణపతి నవరాత్రుల్లో ఉత్సవాలకి స్వామివారిని తీసుకెళ్తున్నప్పుడు వీళ్ళు పెడుతున్న పాటలు ఏమిటి, ఎలాంటి పెడుతున్నారు? ఆ పెడుతున్న 9 రోజులు కూడా ఎక్కడైనా భక్తి సమాచారాలు ఉంటున్నాయా? ఎక్కడైనా ఒక ప్రవచనాలు ఉంటున్నాయా? మరి ఎందుకు? ఎప్పుడు వస్తుంది ఈ చైతన్యం మనలో? రాదండి. మనం ఎంత మాట్లాడుకున్నా మళ్ళా గణపతి నవరాత్రులు వచ్చేటికి మళ్ళీ తదా ప్రజ ఇలానే ఉంటారు. అర్థం చేసుకోగలగాలి. అది ఎప్పుడైతే జరుగుతుందో మనలో మార్పులు ప్రారంభం అవుతూ ఉంటాయి. అలా లేనంతకాలం మనం ఇతరులకు మనం అవకాశాలు ఇచ్చినట్టే. అందుకే కదా తల్లి మత మార్పిడులకు శ్రీకారం చేస్తున్నారు. అంటే మనం చేసేటువంటి పనుల వల్ల ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకని మన ధర్మాన్ని మనం కాపాడుకోలేనప్పుడు పరమతాలను మనం దూషించకూడదని అంటాం మనం. అందుకని ఏంటంటే మన ధర్మం మనం కాపాడుకోవాలి. మీ ప్రయత్నం మీరు చేయండి, మా ప్రయత్నం మీరు చేస్తాం. ఒక్కో హిందువు ఉన్న చోట మన ధర్మాన్ని మనం కాపాడుకోగలిగితే ఈ రోజు ఇలా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి లేదు. భగవంతుడికి నిషిద్ధం ఏంటండి? భగవంతుడికి మనం ఎవరైనా హద్దులు పెట్టేది? భగవంతుడికి మనం పర్మిషన్ ఇవ్వటం ఏంటండి? మన పండగలు మనం చేసుకునేటప్పుడు. అందుకని దానికి ఒక సాంప్రదాయాలు, కొన్ని విధానాలు, పద్ధతులు ఉన్నాయి. అందుకని భగవంతుని ఎన్ని అడుగులు పెట్టామా, ఎంత ఎత్తు చేసామా, ఎంత ఆర్భాటంగా చేసామా, ఎన్ని వరల్డ్ రికార్డు చేసుకుని ఎంత పెద్ద లడ్డు చేసామా కాదండి, ఎంత గుండెల నిండా ప్రేమతో చేసామనేదే ముఖ్యము. కాబట్టి గణపతి చతుర్థి నాడు బటన వేలంత మట్టి బొమ్మను చేసి పూజించిన అదే పుణ్యము, బంగారంతో చేసిన అదే పుణ్యం. కావలసిందల్లా నిస్వార్థమైనటువంటి ప్రేమ కావాలి. అలాంటిది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆయన వచ్చి తాను వాడుతూ ఉంటాడు. అంత గొప్పగా ఉంటుంది గణపతి నవరాత్రులు. చాలా వేదంతో కూడిన సమాధానం. అవును తల్లి, చాలా బాగా చెప్పారు. శుభం తల్లి, నమస్కారం.